హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రుచిత ఆల్ ఇన్ వన్. ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే త్వరగా కూడా చేసేయచ్చు. ఏ రెసిపీ చేయాలో అర్థం కానప్పుడు ఇలా మామిడికాయతో పులిహోర చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఈ ఫుల్ రెసిపీని అయితే ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 2 పచ్చి మామిడికాయలను తీసుకొని ఈ విధంగా పైన ఉండే తొక్కను మొత్తం తీసేసుకోవాలి. ఇవి మీడియం సైజ్ మామిడికాయలను రెండింటిని అయితే తీసుకున్నాను. ఇలా తొక్క తీసేసాక తురుముకోవాలి. మొత్తం కూడాను ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బండిల్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 6-7 మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వీటన్నిటిని కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి వేరుశనగ పప్పులను మీరు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేరుశనగ పప్పులను వేసుకొని తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా 2గా కట్ చేసుకొని వేసుకోండి. మనం ఇక్కడ 2 మామిడికాయలతో చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి అనేవి ఎక్కువే పడతాయి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని మొత్తం కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుందాం. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడి తురుమును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంగువను కానీ ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి. ఆ వీడియో అయితే స్కిప్ అయింది. ఇంగువ ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మామిడికాయని అయితే ఫ్రై చేసుకొని టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ను కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు గుజ్జునైతే ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ని అయితే ఈ విధంగా ముందుగానే మనం పొడిగా ఉడికించుకోవాలి. రైస్ అనేది ఇలా పొడిగా ఉంటేనే పులిహోర అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనం రైస్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఈ టైంలోనే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పులుపును బట్టి రైస్ని కూడా కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మళ్ళీ కూడా ఇదే చేయమని అడుగుతారు. అంతగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.